కర్నూలులో దారుణం జరిగింది. 7 ఏళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. కడక్పురాలో 2 రోజుల కిందట కనిపించకుండా పోయిన చిన్నారిని ఖాజా భాషా ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు. ఆ దుర్మార్గుడి నుంచి బాలిక తప్పించుకోగలిగింది. ఇంటికొచ్చి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బంధువులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో కోలుకుంటోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కర్నూలు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చిన్నారి అత్యాచారం అఘాయిత్యానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. రిషి, కర్నూలు ఓల్డ్ టౌన్ లో కడక్పురాలో అత్యాచారానికి గురైన బాలిక 7 ఏళ్ల బాలిక ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటుంది. ఆ అమ్మాయికి రాత్రే చిన్న ఆపరేషన్ చేశారు. ప్రైవేట్ పార్ట్స్ వద్ద అత్యాచారం సమయంలో రక్తస్రావం కావడంతో అక్కడ ఆపరేషన్ తప్పనిసరి అయింది. దీంతో డాక్టర్లు రాత్రే ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అమ్మాయి కోలుకుంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు అలాగే ఈ కేసును విచారిస్తున్న సిఐ రామకృష్ణ చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సంఘటన తెలిసిన తర్వాత బాలిక తల్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్పించారు. ఘటనకు సంబంధించి నిందితుడి పైన బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిన్ననే అతడిని ఖాజా భాషా అలియాస్ ఖాజా ఖాన్ ను దేహశుద్ధి చేశారు. తలకు కూడా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిపై అత్యాచారం చేసిన వాడిని ఉరి తీయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న రాత్రి అయితే పెద్ద ఎత్తున బంధువులు అక్కడ ఆసుపత్రికి చేరుకొని అతని పైన మరోసారి దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. దీంతో అతని ఆసుపత్రిలోని ఖైదీలు ఉంచే వార్డులో ఖాజా ఖాన్ నుంచి క్యూఆర్టీ పోలీసులు కూడా అక్కడ బందోబస్తులో ఉన్నారు. ఇది అత్యాచారం చేసిన వ్యక్తికి సంబంధించిన చరిత్ర కూడా చాలా హీనంగా ఉంది. అతని వ్యవహారాన్ని భరించలేకనే 2 భార్యలు అతన్ని వదిలేసి వెళ్లారు. ప్రస్తుతం అతను మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది. కడక్పుర వాసులు కూడా అతని పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలోనూ చిన్నారుల పైన ఇలాంటి ఘటనకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. పిల్లల్ని తీసుకెళ్లేవాడు. అంటే చిన్నారి పిల్లలు ఏమాత్రం తెలియక ఏదో చాక్లెట్లు ఇస్తే వెళ్ళేవారు. అతన్ని అక్కడి నుంచి తరిమేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది చాలా దారుణమైన సంఘటనగా మహిళా సంఘాలు కూడా చెబుతున్నాయి. అతని పైన కఠిన చర్య తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఋషి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.